మా అధికారం మాకే ఇవ్వమంటున్నాం. వైసీపీ అధిష్టానం విడుదల చేసిన 2 జాబితాలతో కదిరి అసెంబ్లీ టికెట్ విషయంలో ఉత్కంఠకు తెరపడింది. కదిరి నూతన అభ్యర్థి మైనార్టీ నేత బిఎస్ మక్బూల్ అహ్మద్కు వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో వైసీపీ నేతలు అహ్మద్ ఇంట సంబరాలు చేశారు. ముస్లింలపై నమ్మకంతో నాకు కదిరి టికెట్ ఇచ్చిన మైనార్టీ పక్షపాతి జగన్కు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని అహ్మద్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అభివృద్ధి బాటలో నడుస్తారని అన్నారు. మూడోసారి కూడా వైసీపీ జెండా ఎగురుతుందని అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీల పక్షపాతి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కదిరి నియోజకవర్గం ఒక మైనార్టీ అభ్యర్థిని ఇచ్చి ఆయన చాలా పెద్ద మా పైన రుణం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్లప్పుడూ ముస్లింల పక్షపాతి. 4% రిజర్వేషన్ ఇచ్చి ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఆర్ఎస్, ఐఏఎస్ అయ్యేదానికి దోహదపడినారు. ఆయన అడుగుజాడల్లో ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో ముస్లిం మైనారిటీలు అంటే చాలా ప్రేమ, చాలా ఆలోచించి పోయిన ఎన్నికల్లో 5 మంది ముస్లిం అభ్యర్థులకి కేటాయించినారు. దాంట్లో 4 గెలిపించుకున్నారు. ఒకరికి దాంట్లో ఉప ముఖ్యం పదవి ఇచ్చినారు. ఈ కదిరి నియోజకవర్గం ఆయన నియోజకవర్గం పక్కనే ఉంది. ఆయనకి కదిరి నియోజకవర్గం గురించి చాలా అవగాహన. ఆయన కదిరికి ఒక ముస్లిం మైనారిటీని కేటాయించి ఇక్కడ చాలా డెవలప్ చేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. నేను కూడా మన శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చేసిన అభివృద్ధి, ఆయన నాడు నేడు ప్రోగ్రాం, గడప గడపకు ఆయన తిరిగి ఎన్నో కదిరికి అభివృద్ధి చేసేదానికి ఎన్నో పథకాలు, ఎన్నో ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఆయన అడుగుజాడల్లో నేను కూడా అభివృద్ధికి తోడ్పడతానని మరియు కదిరి నియోజకవర్గానికి డెవలప్మెంట్ కొరకు దోహదపడతానని అందరికీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం